Hi students, welcome to Civil Index. This is our 33 video lecture. 33 video lecture. In our previous video 32, we just started effective stress. In that video I covered total stress, pore water pressure followed by effective stress calculation for the different cases. In this video, I am going to cover the observations like effective stress అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే గ్రౌండ్ వాటర్ చేంజ్ అయితే ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ చేంజ్ అవుతే ఏమవుతుంది, క్యాపిలరీ యాక్షన్ వస్తే ఏమవుతుంది, స్ట్రాటిఫైడ్ సాయిల్స్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేయబోతున్నాం. సర్చార్జ్ ఉంటే ఏమవుతుంది, ఇలాంటివన్నీ మనము ఈ పార్ట్లో చూడబోతున్నాం. దిస్ ఈజ్ అవర్ పార్ట్ 2 ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఇఫ్ యూ నాట్ వాచ్ దట్ వీడియో లెక్చర్ నెంబర్ 32, ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఆ తర్వాతే 33 వాచ్ చేయండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా అందులో ఉండే క్యాలిక్యులేషన్స్ని డైరెక్ట్గా తీసుకొని ఇక్కడ నేను మీకు రివైజ్ చేస్తూ ఉంటాను. ఓకే, బిఫోర్ గోయింగ్ టు observations, just recall our knowledge of 30-second video lecture. Total stress generally indicated by sigma, which is equal to weight of solids plus weight of water plus weight of surcharge whole by area. This includes the total stress. Total stress లో అన్ని టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి, సాలిడ్స్, వెయిట్, వాటర్, సర్చార్జ్. సో టోటల్ స్ట్రెస్ లో ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే గామా శాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గామా డబ్ల్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫాలోడ్ బై క్యూ అంటే సర్చార్జ్. నెక్స్ట్ పోర్ వాటర్ ప్రెషర్ జనరల్లీ ఇండికేటెడ్ బై యూ, స్మాల్ యూ. దిస్ ఈస్ డ్యూ టు స్టాటిక్ కండిషన్ ఆఫ్ వాటర్, నాట్ ఫ్లోయింగ్ కండిషన్. వాటర్ రెస్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు వచ్చే ప్రెషర్ ఇది. సో ఇది ఏమి ఇంక్లూడ్ అవుతుంది దీంట్లో అంటే వెయిట్ ఆఫ్ వాటర్ బై ఏరియా. సో దిస్ ఇన్క్లూడ్స్ ఓన్లీ గామా డబ్ల్యూ మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ indicated by sigma dash, which is equal to weight of solids plus surcharge by area. ఇందులో ఏ యూనిట్ వెయిట్స్ వస్తాయండి? గామా డాష్, ఓకే, గామా డబ్ల్యూ, సారీ నో గామా డబ్ల్యూ, గామా డాష్, గామా క్యూ. సో అదేవిధంగా టోటల్ స్ట్రెస్ లో గామా డ్రై కూడా ఇన్వాల్వ్ అవుతుంది, గామా బల్క్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ కూడా గామా డ్రై ఇన్వాల్వ్ అవుతుంది, గామా బల్క్ ఇన్వాల్వ్ అవుతుంది, రైట్? సో అంటే మనకు టోటల్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ పర్పస్ లో మనము ఈ యూనిట్ వెయిట్స్ అన్ని కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా పోర్ వాటర్ క్యాలిక్యులేషన్ లో గామా డబ్ల్యూని కన్సిడర్ చేస్తాం. వన్స్ ఒక్కసారి మీరు టోటల్ స్ట్రెస్, పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎఫెక్టివ్ స్ట్రెస్ ని ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని, ఈ 2 పారామీటర్స్ టోటల్ స్ట్రెస్ అండ్ పోర్ వాటర్ ప్రెషర్ రెండింటిని యూజ్ చేసుకొని ఇండైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తారు, రైట్? ఆఫ్టర్ 30-second వీడియో లెక్చర్ సమ్ స్టూడెంట్ ఆస్క్డ్ లైక్ ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగాడండి. ఏంటి అంటే, సార్ ఈ సాయిల్ స్ట్రాటమ్ అనేది కంప్లీట్లీ సాచురేట్ అయి ఉంది. సో సమ్వేర్ అరౌండ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ దిస్. సో కంప్లీట్గా సాచురేట్ అయింది. నాకు ఇక్కడ కావాలండి, ఎక్స్ఎక్స్ దగ్గర కావాలి. అప్పుడు మీరు టోటల్ స్ట్రెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, పోర్ వాటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా ఎక్స్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఎక్స్ఎక్స్ లొకేషన్ లో ఉన్న టోటల్ వెయిట్ చూడాలి. సో దిస్ ఇస్ సాచురేటెడ్ లో ఎవరెవరు ఉంటారు? ఈ సాచురేటెడ్ లో ఎవరెవరు ఉంటారండి? సాలిడ్స్ ఉంటాయి, వాటర్ కూడా ఉంటుంది, రైట్? సో విచ్ ఈస్ నథింగ్ బట్ గామా సాట్ ఇంటూ క్యాపిటల్ హెచ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ పోర్ వాటర్ ప్రెషర్ at XX level, you should keep a piezometer here. ఒక పీజోమీటర్ పెట్టండి.
ఈ పీజోమీటర్ లో వాటర్ లెవెల్ చెక్ చేయండి. సో ఇక్కడ సాచురేటింగ్ అంతే, సాయిల్ అనేది సాచురేట్ అయి ఉంది, సబ్మర్ స్టేట్ లో లేదు. సబ్మర్ స్టేట్ లో ఉంటే దీంట్లో వాటర్ లెవెల్ వస్తాయి. ఎక్కడి వరకు వస్తాయి? గ్రౌండ్ వాటర్ ఏ లెవెల్ వరకు ఉంటే ఆ లెవెల్ వరకు వస్తాయి. కానీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి ఇందులో వాటర్ లెవెల్ రాదు. సాచురేట్ అంటే ఏంటండి? 100% వాయిడ్స్ ఫిల్డ్ విత్ 100% వాయిడ్స్ ఫిల్డ్ విత్ వాటర్. సో ఇందులో ఉన్న వాయిడ్స్ వాటర్ తో నిండిపోయినాయి. మళ్ళీ పక్క వాడికి ఎందుకు ఇస్తారు? పక్కన పెట్టిన పీజోమీటర్ కి ఎందుకు ఇలా బొమ్మని చెప్తారు? అలా కాకుండా గ్రౌండ్ వాటర్ టేబుల్లో ఉందనుకోండి, ఇదేంటి అంటే ఇదే కేసు అంటే మోర్ దెన్ యువర్ వాయిడ్స్ లో ఉన్న వాటర్ కన్నా ఎక్కువ వాటర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అందుకే వాటర్ లెవెల్ అనేవి ఈ కేసులో అంటే ఈ సబ్మర్జ్ కేసులో ఈ లెవెల్ వరకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ వరకు వస్తాయి? గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వస్తాయి. సో గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ విచ్ ఇస్ 0 అండ్ కంప్లీట్లీ ఇట్ విల్ బి 0. Sigma dash xx is equal to sigma xx minus u of xx which is gamma sat h. సో గుర్తుపెట్టుకోండి, హెచ్డబ్ల్యూ ఎప్పుడు వస్తుంది? హెచ్డబ్ల్యూ అంటే ఏంటి? పీజోమీటర్ వాటర్ ఇన్ పీజోమీటర్, వాటర్ లెవెల్ ఇన్ పీజోమీటర్. ఓకే, సో వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు అంటే ఫస్ట్ కేస్ గ్రౌండ్ వాటర్ టేబుల్, సెకండ్ కేస్ క్యాపిలరీ యాక్షన్, థర్డ్ కేస్ ఆర్టీషియన్ ప్రెషర్. ఓకే, సో ఇది ఆల్రెడీ మనము నిన్న డిస్కస్ చేసాము. ఈ రెండు ఇవాళ డిస్కస్ చేద్దాం, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ అవర్ రివిజన్ ఆఫ్ 32 సెకండ్ video lecture. Next, observations. Before going to observation, just have a glance over unit weight relations. So first of all, gamma of solids is greater value than gamma of sat, is greater value than gamma of bulk. బల్క్ అంటే పార్షియలీ సాచురేటెడ్ కానీ లేకపోతే ఏదైనా ఆ సిచ్యువేషన్ లో ఏది ఉంటుంది, డ్రై ఉంటే గామా బల్క్ ఈజ్ ఈక్వల్ టు గామా డ్రై, సాచురేటెడ్ ఉంటే గామా బల్క్ ఈజ్ ఈక్వల్ టు గామా సాచురేటెడ్. ఓకే, గ్రేటర్ దాన్ గామా డ్రై, గ్రేటర్ దాన్ గామా సబ్మర్జ్డ్. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే అబ్జర్వేషన్స్ అన్నీ కూడా కంపారిజన్ మోడ్ లో ఉంటాయి. చూడండి, వాటర్ రైజెస్, ఫస్ట్ అబ్జర్వేషన్, వాటర్ టేబుల్ రైజెస్ ఇన్ సాయిల్. అంటే ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ లో ఎలా ఉంది? కేస్ 1 లో ఉంది, అంటే కంప్లీట్ గా డ్రై ఉంది అనుకుందాం, ఆర్ బల్క్ ఉంది అనుకుందాం. గామా బల్క్, ఇది హెచ్, ఇది కేస్ ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ వాటర్ టేబుల్ రైజెస్, అంటే వాటర్ టేబుల్ రైజ్ అయింది. ఎక్కడి వరకు రైజ్ అయింది? సమ్ వాట్ లైక్ గ్రౌండ్ లెవెల్ వరకు రైజ్ అయింది అనుకుందాం సింప్లిసిటీ కోసం, ఇక్కడ వరకు రైజ్ అయింది. సో ఇక్కడ ఏముంటుంది? గామా ఆఫ్ సాట్ ఉంటుంది. మీరు దీనికి సిగ్మాస్ ఫైండ్ అవుట్ చేశారు కేస్ 1 కేస్ 2 లో. సో టోటల్ స్ట్రెస్ ఏమవుతుంది? గామా బల్క్ ఇంటూ హెచ్. ఇక్కడ టోటల్ స్ట్రెస్ ఏమవుతుంది? గామా సాట్ ఇంటూ హెచ్. కరెక్ట్, ఇది గామా బల్క్ హెచ్, ఇది గామా సాట్ హెచ్. ఓకే, తర్వాత పోర్ వాటర్ ప్రెషర్ ఏమవుతుంది? ఇఫ్ యు కీప్ పీజోమీటర్ దెర్ ఇస్ నో వాటర్ లెవెల్, సో దట్స్ వై హెచ్డబ్ల్యూ 0, కాబట్టి పోర్ వాటర్ అనేది 0. ఇక్కడ పీజోమీటర్ పెడితే సెకండ్ కేస్ అంటే ఫైనల్ కేస్ కి పీజోమీటర్ పెడితే మీకు వాటర్ లెవెల్ అనేది ఎగ్జాక్ట్ గా సాయిల్ శాంపుల్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. సో దట్ విల్ బి గామా డబ్ల్యూ ఇంటూ థిక్నెస్ ఆఫ్ సాయిల్ శాంపుల్ హెచ్, రైట్. నెక్స్ట్ టోటల్ స్ట్రెస్, టోటల్ అయిపోయింది, పోర్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఎఫెక్టివ్ స్ట్రెస్ కావాలి అంటే ఏం చేస్తారు? టోటల్ మైనస్ ఎఫెక్టివ్, గామా బల్క్ మైనస్ హెచ్, దిస్ ఇస్ గామా డాష్ హెచ్. సో ఓవరాల్ గా మీరు రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే గామా బల్క్ గామా హెచ్, హెచ్ క్యాన్సల్, సో ఇది ఎక్కువ. నెక్స్ట్ 0 గామా డబ్ల్యూ, ఇది ఎక్కువ. నెక్స్ట్ గామా బి హెచ్, గామా డాష్ హెచ్ క్యాన్సల్, ఇది ఎక్కువ, రైట్. అంటే ఏమవుతుంది? టోటల్ విల్ ఇంక్రీజ్ ఫర్ ద వాటర్ టేబుల్ రైస్ అండ్ పోర్ వాటర్ విల్ ఇంక్రీజ్ అండ్ కాన్సిక్వెంట్లీ దానికి అనుగుణంగా ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఇండికేట్ చేసాను చూడండి, టోటల్ ఇంక్రీజ్ అవుతుంది, పోర్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫెక్టివ్ అనేది డిక్రీజ్ అవుతుంది.
డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అబ్జర్వేషన్ ఏ, రైట్. నెక్స్ట్ సెకండ్ అబ్జర్వేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే వాటర్ టేబుల్ రైజెస్, కానీ ఇక్కడ సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే వాటర్ టేబుల్ ఫాల్స్. అంటే ఏంటి? రివర్స్. ఇనిషియల్ కండిషన్ ఏమో కేస్ 3 అవుతుంది, మనం నిన్న నేర్చుకున్న కేస్ 3 అవుతుంది. ఓకే, ఫైనల్ కండిషన్ ఏమవుతుంది? కేస్ 1 అవుతుంది. అంటే ఇక్కడి నుండి ఇటు వెళ్ళాలి, ఇక్కడి నుండి ఇటు వెళ్తే ఏమవుతుంది? జనరల్ గా ఇనిషియల్ కేసులో ఎక్కువ ఉంది, ఫైనల్ కేసులో తక్కువ ఉన్నట్టు అవుతుంది. ఇనిషియల్ కేసులో ఎక్కువ ఉంది, ఫైనల్ కేసులో తక్కువ ఉంది. ఇనిషియల్ కేసులో ఎక్కువ ఉంది, ఫైనల్ కేసులో తక్కువ ఉంది. ఇనిషియల్ కేసులో తక్కువ ఉంది, ఫైనల్ కేసులో ఎక్కువ ఉంది. సో ఏమవుతుంది అంటే, రైట్, ఏమవుతుంది అంటే దీనికి ఎగ్జాక్ట్లీ రివర్స్. అక్కడ టోటల్ స్ట్రెస్ పెరిగింది, ఇక్కడ తగ్గాలి, కరెక్ట్. అక్కడ పోర్ వాటర్ ప్రెషర్ అనేది పెరిగింది, ఇక్కడ ఏం కావాలి? పోర్ వాటర్ ప్రెషర్ తగ్గాలి. నెక్స్ట్ అక్కడ టోటల్ స్ట్రెస్ తగ్గింది, ఇక్కడ ఏం కావాలి? ఎఫెక్టివ్ స్ట్రెస్ తగ్గింది. సో ఇక్కడ ఏం కావాలి? ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అవర్ 2 అబ్జర్వేషన్స్. నెక్స్ట్ థర్డ్ అబ్జర్వేషన్, వాటర్ టేబుల్ రైజ్ అబోవ్ గ్రౌండ్ లెవెల్ పైన వాటర్ టేబుల్ రైజ్ అయితే ఏమవుతుంది అంటున్నాడు. అంటే మీకు ఇప్పుడు ఇనిషియల్ కండిషన్ ఏమవుతుంది అంటే ఇది, అంటే ఇదేంటి? కేస్ 3. రిమెంబర్ కేస్ 3. సో ఇనిషియల్ కేసులో ఇనిషియల్ 1, దిస్ ఇస్ ఇనిషియల్. ఓకే, ఫైనల్ ఏమైంది అంటే కేస్ 3లోనే వాటర్ టేబుల్ అనేది ఎబోవ్ సాయిల్ శాంపుల్ ఆర్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ HL, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్యాపిటల్ H. అంటే ఇది కేస్ 4 అవుతుంది. సో కంపేర్ కేస్ 3 అండ్ కేస్ 4, రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే టోటల్ అనేది ఏమవుతుంది ఒకసారి చూడండి. టోటల్ ఆల్రెడీ మనము ఈ వాల్యూసే ఇక్కడికి ఇంపోజ్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో డైరెక్ట్ గా రాస్తాను. గామా సాట్ H ఇస్ ద టోటల్, పోర్ వాటర్ ఇస్ ద గామా WH, నెక్స్ట్ సిగ్మా డాష్ XX ఇస్ ద గామా డాష్ H. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కేస్ 4 చూడండి. అంటే ఈ కేసులో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇఫ్ యూ ఫైండ్ ద టోటల్ స్ట్రెస్ దట్ విల్ బి గామా WHL ప్లస్ గామా సాట్ H. పోర్ వాటర్ ఏమవుతుంది? ఇఫ్ యూ కీప్ పీజోమీటర్ హియర్ యూ విల్ ఫైండ్ ద వాటర్ లెవెల్ రైజ్ అప్ టు ద గ్రౌండ్ వాటర్ టేబుల్. అంటే ఇది లేక్ కదా, రిమెంబర్ ఎస్టర్డే లేక్ యొక్క టాప్ సర్ఫేస్ వరకు వాటర్ వచ్చాయి కదా. సో గామా W ఇంటూ క్యాపిటల్ H ప్లస్ HL. సో సిగ్మా డాష్ ఆఫ్ XX ఇజ్ ఈక్వల్ టు గామా డాష్ ఆఫ్ H. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫెక్టివ్ అంటే ఏం చేస్తారు? సిగ్మా మైనస్ యూ చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గామా డాష్ వచ్చింది. ఇఫ్ యూ రియలీ కంపేర్, జస్ట్ వెయిట్, sorry for the disturbance. So if you compare these effective pore water followed by total, these are the relations. Initial condition gamma sat H and extra will be gamma WHL. అంటే ఇది ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్ లో గామా WH ఉంది, ఇక్కడ గామా WH తో పాటు గామా WHL అనే ఒక ఎక్స్ట్రా ఆర్డినేట్ ఉంది, అంటే ఇది కూడా ఇంక్రీజ్ అయింది. సిగ్మా డాష్ XX
ఈజ్ ఈక్వల్ టు గామా డాష్ హెచ్ ఇన్ ఇనిషియల్ కండిషన్, ఫైనల్ కండిషన్ కూడా సేమ్ ఉంది, అంటే ఇది ఈక్వల్ గా ఉంది. సో మన అబ్జర్వేషన్ ఏంటి, వాటర్ టేబుల్ గనక ఎబో గ్రౌండ్ లెవెల్ రైజ్ అయితే, వాటర్ టేబుల్ గనక ఎబో గ్రౌండ్ లెవెల్ రైజ్ అయితే సిగ్మా పెరుగుతుంది, పోర్ వాటర్ పెరుగుతుంది. అంటే చూడండి, సిగ్మా పెరుగుతుంది, పోర్ వాటర్ పెరుగుతుంది, కానీ సిగ్మా డాష్ అనేది మాత్రం ఎలాంటి చేంజ్ అవ్వదు, నో చేంజ్. ఇక్కడ ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంటుందండి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏంటంటే ఒక ఇయర్లో 3 డిఫరెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఎక్కడ, ఒక రివర్లో, ఇది రివర్ బెడ్ ఫ్లోయింగ్ ఈ కేసులో 3 డిఫరెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఎక్కడ, ఈ రివర్లో. దిస్ ఈజ్ ఫస్ట్ లెవెల్, దిస్ ఈజ్ సెకండ్ లెవెల్, అండ్ దిస్ ఈజ్ థర్డ్ లెవెల్. అంటే ఇది H1, ఇది H2, ఇది H3, రైట్? సో ఈ 3 డిఫరెంట్ వాటర్ లెవెల్స్ కి మనకు 3 సీజన్స్ రీజన్ అయ్యాయి అంటాడు. సో తను అడిగేది ఏంటంటే, ఎట్ XX వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటాడు. వాట్ ఈస్ మీన్ బై ఎఫెక్టివ్ స్ట్రెస్? ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈస్ solid to solid transferring stress, right? సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే సాలిడ్ టు సాలిడ్ ట్రాన్స్ఫరింగ్ స్ట్రెస్. కాబట్టి మీరు ఒకసారి పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలాంటి సాలిడ్ లేదు, కాబట్టి నో స్ట్రెస్ ఆఫ్ ఎఫెక్టివ్ కేస్ అని మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు. లేదు అంటే ఇంతకుముందు లాగా మీరు ఇలా తీసుకొని చెప్పండి, ఈ కేసులోంచి అబ్జర్వేషన్ తీసుకొని చెప్పండి. ఓకే, సో ఈ కేసులోంచి అబ్జర్వేషన్ తీసుకొని చెప్తే ఏమవుతుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఒక రివర్ బాడీలో కానీ, లేక్ బాడీలో కానీ, సీ బాడీలో కానీ బెడ్ పైన ఎలాంటి ఎఫెక్టివ్ స్ట్రెస్ ఉండదు, చేంజ్ కూడా ఉండదు. దానిలో వాటర్ లెవెల్స్ ఇన్ఫినిటీకి వెళ్ళనివ్వండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ అబ్జర్వేషన్, వాటర్ లెవెల్ అబోవ్ గ్రౌండ్ లెవెల్. సేమ్ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందే, ఇది రివర్ బెడ్ అండి, ఫాస్ట్గా చెప్తాను. రివర్ బెడ్. సో ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H2 ఉంది, రైట్? సో ఇక్కడ XX, ఈ XX కి మనము టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. గామా W ఇంటూ H1 ఫస్ట్ కేసులో, సెకండ్ కేస్ వాటర్ లెవెల్ ఇంకా H2 లెవెల్లో ఉంటే గామా W ఇంటూ H2. నెక్స్ట్ U ఆఫ్ XX. ఫస్ట్ కేసులో మీరు పీజోమీటర్ పడితే ఎక్కడి వరకు వస్తాయి వాటర్? ఎగ్జాక్ట్లీ H1 లెవెల్కి వస్తాయి ఫస్ట్ కేసులో, అంటే తక్కువ డెప్త్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు గామా W ఇంటూ H1. సెకండ్ కేసులో ఎంతవరకు వస్తాయి వాటర్ పీజోమీటర్ పెడితే? ఎగ్జాక్ట్లీ అప్ టు H2 వస్తాయి. సో మనకు తెలుసు సిగ్మా డాష్ ఆఫ్ XX ఈజ్ ఈక్వల్ టు సిగ్మా XX మైనస్ U ఆఫ్ XX అని. సో మీరు ఈ రెండు వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 0 వస్తుంది, ఇక్కడ కూడా 0 వస్తుంది. అంటే ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే, అబోవ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ అనేది టోటల్ స్ట్రెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పోర్ వాటర్ ప్రెషర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? విత్ రెస్పెక్ట్ ఆఫ్ హైట్ ఆఫ్ వాటర్. కానీ ఎఫెక్టివ్ స్ట్రెస్ ని ఏం చేంజ్ చేయదు, ఎలాంటి చేంజ్ చేయదు. ఇదే మన అబ్జర్వేషన్ నెంబర్ సి అండ్ అబ్జర్వేషన్ నెంబర్ డి. ఓకే, అబ్జర్వేషన్ సి, అబ్జర్వేషన్ డి రెండు కూడా ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది అబోవ్ గ్రౌండ్ లెవెల్లో ఉండే వాటర్ యొక్క డెప్త్ చేంజ్ వల్ల చేంజ్ అవ్వదు అని చెప్తుంది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ సర్చార్జ్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఇస్ సర్చార్జ్. We already discussed. Total surcharge will be under case of total stress and as well as effective stress. Next, water will be in case of poor water pressure. Poor water pressure lo count ayedemo water, surcharge lo count ayedi total stress and effective stress. Solids ever case lo vastayi? Both total stress and effective stress. ఇది మనం ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటికి 3-4 సార్లు డిస్కస్ చేసాం కదా. ఎస్. సో ఇప్పుడు ఒక సాయిల్ శాంపుల్ ఉంది, having some H thickness.
దీనిపైన సర్చార్జ్ ఉందండి. ఈ సర్చార్జ్ ఎట్లా వచ్చింది అంటే, ఈ సర్చార్జ్ ఎలా వచ్చిందంటే మీరు ఒక వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు, అలా సర్చార్జ్ వచ్చేసింది. ఈ సర్చార్జ్ వల్ల ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా చేంజ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఓకే, సో సిగ్మా ఎక్స్ఎక్స్ అంటే ఇక్కడ ఈ లెవెల్లో ఉండే టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వెయిట్ అంటే క్యూ ఉంది ఫాలోడ్ బై, సో దిస్ ఇస్ గామా బల్క్. ఏ స్టేట్ లో ఉందనుకుంటాం, గామా బల్క్ అనుకుందాం. గామా బల్క్ అనుకున్నా ఆర్ పర్టికులర్ ఏ సిగ్మా గామా డ్రై గామా సాట్ ఏదనుకున్నా పర్లేదండి. ఇక్కడ గామా బల్క్ అనేది ఒక కామన్ రిప్రజెంటేషన్. అది డ్రై లైన్ అయినా ఉండొచ్చు, లేకపోతే సాచురేట్ లైన్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయండి. ప్లీజ్ కీప్ ద పీజోమీటర్ అట్ ఎక్స్ఎక్స్ లెవెల్. పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ వాటర్ ఉన్నాయా, లేవు. కాబట్టి గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ, whereas hw value is equal to 0, it will be 0. Next, effective stress find out చేయండి. sigma dash f xx is equal to sigma xx minus u of xx. So q plus gamma bulk h minus 0, which is nothing. Sigma dash of xx is equal to sigma xx. ఓకే, అంటే సర్చార్జ్ రావడం వల్ల, ఈ సర్చార్జ్ లేదనుకోండి, ఫర్ సపోజ్ సర్చార్జ్ లేదు అనుకోండి, క్యూ వాల్యూ ఏమవుద్ది, 0. క్యూ వాల్యూ ఏమవుద్ది, 0. సర్చార్జ్ రావడం వల్ల ఎవరెవరు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, టోటల్ స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు, సర్చార్జ్ విల్ బి కౌంటెడ్ ఇంటూ ద టోటల్ స్ట్రెస్ కేస్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ కేస్ ఓన్లీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డాష్ ప్లస్ యూ కదా. ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, వీళ్ళు నో చేంజ్ కండిషన్ లో ఉంటారు. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ ద అబ్జర్వేషన్ ఈ. ఓకే, సో దీనికి డయాగ్రామ్ ఒకటి కొంచెం చూద్దామండి. మీరు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చూసారు. sigma xx is equal to q plus gamma bulk h, u of xx 0 అన్నారు. sigma dash of xx is equal to q plus gamma bulk of h అన్నారు కదా. అదే విధంగా దీనికి బొమ్మలు గీయడం స్టార్ట్ చేస్తే టోటల్ స్ట్రెస్ టాప్ లెవెల్లో ఎంత ఉందండి, q ఉంది. సిగ్మా 0 ఎంత ఉంది, q. అదే విధంగా u ఆఫ్ 0 ఎంత ఉంటుంది, 0. నెక్స్ట్ సిగ్మా డాష్ ఆఫ్ 0 ఎంత ఉంటుంది అండి, 0 అంటే ఈ లెవెల్, xx అంటే ఈ లెవెల్. 0 టాప్ ఎంత ఉంటుంది, q ఉంటుంది. కాబట్టి q రైట్, ఫాలోడ్ బై ఇక్కడ ఎంత ఉందండి, బాటమ్ లో q గామా బల్క్ h అడిషనల్ గా ఉంది, ఇది యాడ్ చేయండి అంతే. పోర్ వాటర్ ప్రెషర్ ఎంత ఉంది, టాప్ లో 0, బాటమ్ ఎంత ఉంది, 0. సో ఇట్స్ స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ సిగ్మా అండ్ దిస్ ఇస్ స్మాల్ u ఫాలోడ్ బై ఎఫెక్టివ్ స్ట్రెస్ టాప్ లో ఎంత ఉంది, q ఉందా, రైట్, q ఫాలోడ్ బై బాటమ్ లో ఎంత ఉందండి, q ప్లస్ గామా bh, రైట్. సో దిస్ ఇస్ q అండ్ అడిషనల్లీ దిస్ ఇస్ గామా bh. ఇది కూడా ఇక్కడ q అడిషనల్ గా గామా bh, రైట్. సో దిస్ ఈస్ అవర్ అబ్జర్వేషన్ ఈ. నెక్స్ట్ ఫాలోడ్ బై క్యాపిలరీ రైజ్. ఇప్పుడు రాబోయే రెండు అబ్జర్వేషన్లు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇట్స్ లైక్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది ఇక్కడ, బట్ we will make it సింపుల్ గా చేయడానికి ట్రై చేద్దామండి. క్యాపిలరీ రైజ్. Before going to capillary rise, just we have to recollect our fluid mechanics concept. What is mean by capillarity? ఇప్పుడు ఒక క్యాపిలరీ ట్యూబ్ లో గుర్తుపెట్టుకోండి, క్యాపిలరీ ట్యూబ్ డయామీటర్ లెస్ దాన్ 6 mm ఉంటుంది. ఓకే, సో ఈ లెస్ దాన్ 6 mm సైజ్ క్యాపిలరీ ట్యూబ్ లో మనకు వాటర్ లెవెల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, వాటర్ లెవెల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాటర్ లెవెల్, ఇలా ఉంటుంది. అంటే ఇలా ఎగ్జాక్ట్ గా హారిజాంటల్ ఉండాల్సిన లెవెల్ ఇలా ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే క్యాపిలరీ యాక్షన్ వల్ల ఉంటుంది. ఓకే, సో డ్యూ టు దిస్ క్యాపిలరీ యాక్షన్ this capillary rise will be there, which is equal to hc is equal to 4 sigma cos theta by gamma w d. d
డి అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ ట్యూబ్. ఓకే, సో ఇది క్యాపిలరీ యాక్షన్. అదే విధంగా ఇదే కేసు అంటే వాటర్. అదే విధంగా మెర్క్యూరీలో తీసుకున్నారు అనుకోండి, మెర్క్యూరీలో జనరల్ గా ఇలా ఉండాలి, కానీ అలా ఉండదు, ఈ కేసులో ఉంటుంది. అంటే ఇది క్యాపిలరీ ఫాల్. క్యాపిలరీ ఫాల్ సేమ్ ఫార్ములా 4 sigma cos theta by gamma mercury of diameter of tube. Okay, this is capillary action. Capillary action is due to the surface tension. దేని వల్ల వస్తుంది, సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వల్ల వస్తుంది. అంటే సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వల్ల వస్తుంది. వాటర్ కి ఉండే అడేషన్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈ రెండింటికి కారణం అవుతుంది. కానీ ఆన్సర్ అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ క్యాపిలరీ యాక్షన్ అంటే సర్ఫేస్ టెన్షన్ అనాలి, అడేషన్ అనకూడదు. ఓకేనా, ఇది చాలా కాంట్రవర్సీ క్వశ్చన్. ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్లు ఉన్నాయి, అడిషన్ ఉంది, సర్ఫేస్ టెన్షన్ కూడా ఉంది. బట్ ఐ ప్రిఫర్ సర్ఫేస్ టెన్షన్. కావాలంటే దాన్ని ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చు సర్ఫేస్ టెన్షన్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అంటే మీకు వాటర్ లెవెల్లో ఉండే వాటర్ టాప్ సర్ఫేస్ లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే వాటిని హోల్డ్ చేసుకుంటాయి. అంటే ఈ మాలిక్యులర్ కి మనకు జనరల్ గా అట్రాక్షన్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ వల్ల వాళ్ళు ఇలా హోల్డ్ చేసుకుంటారు. అంటే ఈ లెవెల్లో ఉండాల్సిన వాటర్ని ఇట్లా లాక్కుంటారు, పైకి లాక్కుంటారు. సో ఈ ప్రాసెస్ లో మనకు టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది, రైట్? సో బిఫోర్ గోయింగ్ టు ద క్యాపిలరీ టెన్షన్ అండ్ ఆల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వి డూ ఇస్ types of water available in soil point of view చూద్దాం. సో 3 different types of water will be available in soil. వాటర్ కంటెంట్ అనేది 3 ఫార్మ్స్ లో ఉంటుంది. మొదటి ఫామ్ ఏంటి అంటే గ్రావిటీ వాటర్. గ్రావిటీ వాటర్ అంటే ఏంటంటే ఇప్పుడు సడన్ గా వర్షం పడిందండి. ఈ వర్షం పడడం వల్ల గ్రావిటీ ప్రాసెస్ లో వాటర్ అనేది సాయిల్ మాలిక్యూల్స్ లో ఉండే వాయిడ్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఈ స్టేట్ లో మీరు శాంపుల్ కలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా అది ఫిజికల్ గా వెట్టిగా ఉంటుంది, అంటే తడిగా ఉంటుంది. ఓకే, సో ఈ తడిగా ఉన్న ఈ వాటర్ అనేది దేనికి రిజల్ట్ అంటే గ్రావిటీ వాటర్ కి రిజల్ట్. అంటే ఫ్లడ్డింగ్ కానీ రెయిన్ కానీ పడ్డప్పుడు ఆ వెట్ నేచర్ తీసుకొచ్చే వాటర్ ఏమంటారంటే గ్రావిటీ వాటర్ అంటారు. అండ్ ఈ గ్రావిటీ వాటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఖచ్చితంగా ఎవాపరేట్ అయిపోతుంది. గ్రావిటీ వాటర్ అనేది మనకు ఇంపాక్ట్ తీసుకురాదు ఎలాంటి వాటర్ కంటెంట్ క్యాలిక్యులేషన్స్ లో. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏంటి, క్యాపిలరీ వాటర్. నెక్స్ట్ ఏంటంటే క్యాపిలరీ వాటర్ ఎప్పుడు వస్తుంది అంటే మీ సాయిల్ పార్టికల్స్ కనుక వెరీ స్మాల్ సైజ్ లో ఉండి వాటి వాయిడ్స్ కనుక క్యాపిలరీ ట్యూబ్ సైజ్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు క్యాపిలరీ వాటర్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, క్యాపిలరీ వాటర్ విల్ బి గ్రేటర్ ఎఫెక్ట్ ఆఫ్ క్లే, నాట్ ఇన్ శాండ్స్. ఎందుకంటే శాండ్స్ లో ఉండే వాయిడ్స్ లో అంత ఆ లెవెల్ ఆఫ్ క్యాపిలరీ రైజ్ ఉంటుంది. మహా అయితే 30 సెంటీమీటర్ రైజ్ ఉంటుంది, 30 సెంటీమీటర్ అంతే. అంటే మీ స్కేల్ ఉంటుంది కదా, పెద్ద స్కేల్ 30 సెంటీమీటర్ స్కేల్, పెద్ద స్కేల్, ఆ అంత రైజ్ ఉంటుంది మహా అయితే గుర్తుపెట్టుకోండి. కానీ మీరు క్లేలో అబ్జర్వ్ చేస్తే అది 15 మీటర్స్ ఉంటుంది. 15 మీటర్స్ అంటే 15 మీటర్లు అంటే ఆల్మోస్ట్ మీ శాండ్ కన్నా 200 రెట్లు ఎక్కువ, 200 టైమ్స్ ఎక్కువ. ఓకే, సో అందుకే క్యాపిలరీ వాటర్ అనేది క్లే కేస్ లో మాత్రమే తీసుకోండి. కావాలంటే ఫైన్ శాండ్స్ లో తీసుకోండి, సిల్స్ లో తీసుకోండి, కానీ కోర్ శాండ్ లో తీసుకోకూడదు. ఎందుకంటే ఆ కోర్ శాండ్ లో ఉండే వాయిడ్స్ అనేవి క్యాపిలరీ ట్యూబ్ లాగా యాక్షన్ ఇవ్వవు. నెక్స్ట్, ఈ క్యాపిలరీ వాటర్ అనేవి ఎవరి యాక్షన్ వల్ల వస్తాయి, క్యాపిలరీ యాక్షన్ వల్ల వస్తాయి. సో దిస్ is due to property of surface tension. This is famous question in fluid mechanics. Capillary action is due to what? Surface tension. Okay, next, hygroscopic water. హైగ్రోస్కోపిక్ వాటర్ అంటే ఏంటి అంటే, రిమెంబర్ దిస్, ఇక్కడ రాసేది హైగ్రో అంటే వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. అంటే అట్మాస్ఫియర్ లో ఉండే వాటర్ వేపర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి సాయిల్ పార్టికల్స్.
అట్మాస్ఫియర్ లో ఉండే వాటర్ వేపర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క సర్ఫేస్ పైన హోల్డ్ చేసుకుంటాయి. వాటి సర్ఫేస్ పైన హోల్డ్ చేసుకుంటాయి. ఇలా సర్ఫేస్ పైన హోల్డ్ చేసుకొని దాని చుట్టూ ఒక ఫిల్మ్ టైప్ ఆఫ్ వాటర్ లేయర్ ని ఏర్పరచుకుంటాయి. ఆ టైప్ ఆఫ్ వాటర్ ని మనం ఏమనాలి, హైగ్రోస్కోపిక్ అనాలి. కావాలంటే చూడండి, ఇక్కడ నేను మీకు గుర్తుండిపోవాలని చెప్తాను. దీని మీద ఎంసీక్యూ వేస్తాను, వెయిట్ ఫర్ దట్. ఓకే, దట్ ఈస్ మై క్వశ్చన్. అంటే నేను 2015 లో రాసిన క్వశ్చన్ కదా, అది మీకు చూపిస్తాను. ఓకే, దిస్ వాటర్ అబ్జార్బ్డ్ బై ద సాయిల్ ఫ్రమ్ ద ఓపెన్ అట్మాస్ఫియర్. ఎందుకు ఇంత బాగా గుర్తుపెట్టుకున్నా అంటే నా ఫస్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్స్ లో నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ హైగ్రోస్కోపిక్ వాటర్ క్వశ్చన్. ఓకే, ఎస్. సో దిస్ వాటర్ అబ్జార్బ్డ్ బై ద సాయిల్ ఫ్రమ్ ద ఓపెన్ అట్మాస్ఫియర్. ఎస్, దట్స్ ఇట్. సో ఈ మూడు కలిపితే వాటర్ కంటెంట్. గుర్తుపెట్టుకోండి, మనం సాయిల్ లో వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సాల్ట్ చేసాం కదా, ఈ మూడు కలిపితే వాటర్ కంటెంట్. లాస్ట్ ఒకటి ఉంటుంది, స్ట్రక్చరల్ వాటర్. ఏంటది? స్ట్రక్చరల్ వాటర్. స్ట్రక్చరల్ వాటర్ ఈజ్ యూస్ఫుల్ టు ఫార్మ్ ద సాయిల్. అంటే సాయిల్ ఫార్మేషన్ లో ఎంతో కొంత వాటర్ అవసరమై ఉంటుంది. ఆ వాటర్ మనం ఏమనాలి? స్ట్రక్చరల్ వాటర్ అన్నారు. ఓకే, ఇక్కడ రెండు క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. మొదటిది హైగ్రోస్కోపిక్ వాటర్ అంటే ఏంటి, రెండోది ఓవెన్ డ్రై ప్రాసెస్ లో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు. అంటే ఓవెన్ డ్రై ప్రాసెస్ లో వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ కంటెంట్ అంటే ఎవరు? గ్రావిటీ వాటర్, క్యాపిలరీ వాటర్, హైగ్రోస్కోపిక్ వాటర్. గ్రావిటీ వాటర్, క్యాపిలరీ వాటర్, హైగ్రోస్కోపిక్ వాటర్, ఈ మూడింటిని కలిపి వాటర్ కంటెంట్ అంట. సో అందులో ఎవరు ఉండరు? స్ట్రక్చరల్ వాటర్ ఉండదు. అంటే ఓవెన్ డ్రై ప్రాసెస్ లో గ్రావిటీ వాటర్ వెళ్ళిపోతుంది, క్యాపిలరీ వాటర్ వెళ్ళిపోతుంది, హైగ్రోస్కోపిక్ వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే, స్ట్రక్చరల్ వాటర్ వెళ్ళిపోదు. ఎక్సెప్ట్ స్ట్రక్చరల్ వాటర్. ఎక్సెప్ట్ స్ట్రక్చరల్ వాటర్ in oven dry process, all other types of water forms will evaporate. ఓకే, రైట్. కొందరు అడుగుతారు, సార్ స్ట్రక్చరల్ వాటర్ వెళ్ళిపోదా అంటే వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్ వెదరింగ్ కండిషన్స్ లో వెళ్ళిపోతుంది. చాలా టెంపరేచర్ ఉండాలి అందులో. సో ఎక్స్ట్రీమ్ వెదరింగ్ కండిషన్స్ మీకు కుండలు తయారు చేయడంలో యూజ్ అవుతుంది. ఆ కుండలు తయారు చేయడంలో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ లో అక్కడ ఉండే క్లేలో ఉండే స్ట్రక్చరల్ వాటర్ వెళ్ళిపోతుంది. స్ట్రక్చరల్ వాటర్ వెళ్ళిపోతుంది. సో అక్కడ మీకు కుండ ఫార్మేషన్ కి స్ట్రక్చరల్ వాటర్ అవసరం లేదు కాబట్టి తీసేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, నాట్ మోర్ దాన్ దిస్. ఇంతకన్నా మీకు అవసరం లేదు. యాక్చువల్లీ స్పీకింగ్, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ రావాలి అంటే దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్, అదేవిధంగా ఎంతో కొంత వాట్ వి కాల్ ఇంట్రెస్ట్ అండ్ ఉండాలి, నేర్చుకోవాలని ఆ క్యూరియాసిటీ ఉండాలి కదా. సో లెట్ ఇట్ బి అపార్ట్ ఫ్రమ్ వాటర్ అండ్ ఆల్. వాటర్ గురించి వదిలేసేయండి. ఇక్కడ మనం క్యాపిలరీ వాటర్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి అండి, క్యాపిలరీ వాటర్ కి ఫార్ములా, క్యాపిలరీ రైస్ కి ఫార్ములా ఇది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. క్యాపిలరీ వాటర్ ఈజ్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ వల్ల వస్తుంది కదా. సో ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చింది. ఈ క్యాపిలరీ వాటర్ కూడా టెన్షనల్ కండిషన్ లో ఉంటాయి, అంటే టెన్షన్ లో ఉంటాయి. సో ఇవి టెన్షన్ లో ఉండడమే కాదు, గ్రౌండ్ వాటర్ కి అబోవ్, గ్రౌండ్ వాటర్ టేబుల్ కి అబోవ్ ఉన్న వాటర్ సాయిల్ అనేది సాచురేట్ అవుతుంది. మనం నిన్న నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఈ కంప్లీట్ సాయిల్ అనేది టెన్షన్ జోన్ లో ఉంటుంది. ఏ జోన్ లో ఉంటుంది? టెన్షన్ జోన్ లో ఉంటుంది. గ్రౌండ్ వాటర్ బిలో కంప్రెషన్ జోన్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదిగోండి, టెన్షన్ అబోవ్ వాటర్ టేబుల్ విత్ క్యాపిలరీ జోన్, కంప్రెషన్ బిలో వాటర్ టేబుల్. ఏంటది? సాయిల్. సాయిల్ is under compression below ground water table, tension above ground water table. Okay, yes, that's it. So this is our capillary effect. Next, capillary rise in soil. Capillary rise ఉంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. This is ground level. వాటర్ టేబుల్ 2 లెవెల్ దగ్గర ఉందండి. 2 లెవెల్. ఇక్కడ క్లే ఉండడం వల్ల క్యాపిలరీ యాక్షన్ వచ్చింది. క్యాపిలరీ యాక్షన్ వచ్చింది. ఎంత లెవెల్ వచ్చింది అంటే సమ్ హెచ్సి లెవెల్ వచ్చిందండి. హెచ్సి క్యాపిటల్ హెచ్ మైనస్ జెడ్. ఓకే, సో ఇదెంత అంటే ఎంత అంటే అది జెడ్ అని ఇన్క్రియేట్ చేసిన. రైట్, ఇదే స్టేట్ లో ఉంది, సమ్ డ్రై స్టేట్ లో ఉంది, ఆర్ ఎనీ బల్క్ స్టేట్ లో ఉంది.
ఇదే స్టేట్ లో ఉంటుంది ఇప్పుడు సాచురేటెడ్ స్టేట్ లో ఉంటుంది. ఏ స్టేట్ లో ఉంటుంది? సాచురేటెడ్. ఈ బిలో గ్రౌండ్ వాటర్ టేబుల్ సాచురేటెడ్ స్టేట్ లో ఉంటుంది. ఇది గామా సాట్ అనొచ్చు, గామా సబ్మర్జ్ అనొచ్చు. గామా సాట్ ఎప్పుడు తీసుకుంటాం? టోటల్. గామా సబ్మర్జ్ ఎప్పుడు తీసుకుంటాం? ఎఫెక్టివ్. ఓకే. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్స్ చేయాలి. చూడండి, ఎట్ గ్రౌండ్ లెవెల్ దగ్గర చూడండి, ఇక్కడ ఏం చేస్తారు? గ్రౌండ్ లెవెల్ దగ్గర టోటల్ స్ట్రెస్ ఎంత ఉంది చూడండి. ఏమైనా వెయిట్ ఉందా అండి? సర్చార్జ్ ఉందా? లేదు. సో సర్చార్జ్ లేదు, ఎలాంటి అడిషనల్ లోడ్ లేదు కాబట్టి టోటల్ స్ట్రెస్ 0. పోర్ వాటర్ ప్రెషర్ ఉందా? లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు పీజోమీటర్ పెడితే ఎలాంటి వాటర్ రాదు, 0. సో 0 - 0 ఇట్ విల్ బి 0. 0 - 0 it will be 0. Next, at 2 level, at 1 level. At 1 level, total stress. Please find the total stress. Total stress at 1 level, sigma 1 is equal to gamma dry into Z. Gamma dry into Z, right? So అదే విధంగా U of 1 is equal to, ఇక్కడ మీరు పీజోమీటర్ పెట్టండి. ప్లీజ్ కీప్ ద పీజోమీటర్, రైట్? సో ఇక్కడ పీజోమీటర్ పెడితే మీకు ఎలాంటి వాటర్ రాదు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పీజోమీటర్ ని జస్ట్ బిలో అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పెట్టండి. ఇట్లా పెట్టండి. ఇలా పెడితే ఆటోమేటిక్ గా, అంటే ఇక్కడ పీజోమీటర్ బదులు క్యాపిలరీ ఇస్ ద బెస్ట్ ట్యూబ్. ఇక్కడ నుంచి వాటర్ ఈ లెవెల్ వరకు వస్తుంది. అంటే జనరల్ గా మనం పీజోమీటర్ ని టాప్ డైరెక్షన్ లో పెడతాం. అలా కాకుండా ఈసారి బాటమ్ డౌన్ డైరెక్షన్ లో పెట్టడం వల్ల అది నెగిటివ్ గా తీసుకున్నాము. ఇది ఎంత వచ్చింది? HC వచ్చింది. ఎంత వచ్చిందండి? HC. సో దిస్ ఈస్ గామా W ఇంటూ మైనస్ HC విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ గామా W HC. ఇక్కడ నుంచి ఇక్కడ సక్ అవుతాయి, అంటే వాటర్ ని పీల్చుకుంటాయి. ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు పీల్చుకుంటాయి, ఎందుకంటే అక్కడ క్యాపిలరీ యాక్షన్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్యాపిలరీ ట్యూబ్ పెట్టండి డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఆటోమేటిక్ గా వాటర్ అనేవి ఈ లెవెల్ వరకు వచ్చాయి. మీకు డౌట్ వస్తుంది, సార్ మరి ఇక్కడ కూడా పెడతారు క్యాపిలరీ ట్యూబ్. పెట్టండి. ఇక్కడ రాదు, ఎందుకంటే ఇక్కడ వేరే ఫార్మేషన్ ఉంది. ఇక్కడ క్లే లేదు, సంబాట్ డ్రై సాయిల్ ఉంది అండ్ శాండ్ ఉంది. అక్కడ రాదు. మీకు క్యాపిలరీ ట్యూబ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పెడితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి సక్ అవుతుంది. మరి క్యాపిలరీ ట్యూబ్ సైజ్ ఎంత ఉండాలంటే ఈ ఇందులో ఉండే వాయిడ్ సైజ్ ఉంటుంది కదా, అంత ఉండాలి. ఓకే వదిలేసేయండి, మళ్ళీ ఎక్కువ నాలెడ్జ్. నెక్స్ట్, U of 1 is equal to minus gamma W HC. Next, sigma dash of 1 is equal to sigma 1 minus U of 1 చేస్తే sigma dash of 1 is gamma dry Z మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, గామా W HC. అంటే ఇక్కడ చూడండి, సిగ్మా ఆఫ్ 1 లెస్సర్ వాల్యూ దాన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. టోటల్ స్ట్రెస్ ఈజ్ లెస్సర్ వాల్యూ దాన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఉంది. టోటల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు పోర్ వాటర్ ప్రెషర్ ప్లస్ ఎఫెక్టివ్ స్ట్రెస్, రైట్? ఇక్కడ పోర్ వాటర్ ప్రెషర్ అనేది నెగిటివ్ అయిపోయింది, రైట్? సో దానివల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది టోటల్ స్ట్రెస్ ప్లస్ U అయింది. ఇన్ని రోజులు మనం ఇంతవరకు క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. అందుకే ఎఫెక్టివ్ స్ట్రెస్ గ్రేటర్ దాన్ టోటల్ స్ట్రెస్ అయింది. అంటే క్యాపిలరీ యాక్షన్ లో గుర్తుపెట్టుకోండి, ఇన్ క్యాపిలరీ సిగ్మా డాష్ గ్రేటర్ దాన్ సిగ్మా ఎట్ క్యాపిలరీ టాప్. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. క్యాపిలరీ టాప్ లో సిగ్మా డాష్ ఎక్కువ ఉంటుంది ఈ సిగ్మాతో పోలిస్తే. నెక్స్ట్, U will be negative. నెక్స్ట్, సిగ్మా డాష్ విల్ ఇంక్రీజ్. కావాలంటే చెక్ చేయండి. ఇదిగోండి, ఇది క్యాపిలరిటీ లేకుండా ఏవో కేసు తీసుకున్నాను, అప్పుడు ఆటోమేటిక్ గా సిగ్మా డాష్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ద అమౌంట్ ఆఫ్ క్యాపిలరిటీ. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? సిగ్మా డాష్ విల్ ఇంక్రీజ్ బై గామా W ఇంటూ HC. వాట్ ఈస్ HC? క్యాపిలరీ రైస్. దట్స్ ఇట్. ఓకే, ఇవి 3 అబ్జర్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? ఎట్ టాప్ లైన్ ఆఫ్ క్యాపిలరిటీ టోటల్ స్ట్రెస్ ఇస్ లెస్ దాన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి? నెగిటివ్. పోర్ వాటర్ అనేది నెగిటివ్ ప్రెషర్ లో ఉంటుంది, దానివల్ల ఎఫెక్టివ్ కి అడిషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటి? సిగ్మా డాష్ విల్ ఇంక్రీజ్ బై
గామా డబ్ల్యూహెచ్సి. హెచ్సి అంటే ఏంటి? క్యాపిలరీ రైస్. ఈ 3 అబ్జర్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ సాయిల్స్. స్ట్రాటిఫైడ్ సాయిల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం పర్మిబిలిటీ నేర్చుకున్నాము. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. ఇక్కడ క్లే ఉంది, శాండ్ ఉంది. క్లే యొక్క యూనిట్ వెయిట్ గామా 1 అండ్ శాండ్ యొక్క యూనిట్ వెయిట్ గామా 2. సో దీనికి మీరు టోటల్ ఎఫెక్టివ్ అండ్ పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే సిగ్మా 0 అంటే ఇక్కడ ఇది గ్రౌండ్ లెవెల్ దగ్గర ఫైండ్ అవుట్ చేయండి. సో నో సర్చార్జ్ కాబట్టి 0, యూ ఆఫ్ 0 కూడా 0, సిగ్మా డాష్ ఆఫ్ 0 కూడా 0. ఎందుకంటే వాటర్ టేబుల్ లేదు, సర్చార్జ్ లేదు, ఎలాంటి ఎఫెక్ట్ లేదు కాబట్టి. నెక్స్ట్ సిగ్మా 11 అంటే ఈ లెవెల్ దగ్గర చూడండి. ఈ లెవెల్ దగ్గర కావాలంటే ఈ పైన ఉన్న టోటల్ వెయిట్ ఎంత అండి? గామా 1 ఇంటూ Z1. అదేవిధంగా యూ ఆఫ్ 0 చేయండి. ఇక్కడ పీజోమీటర్ పెట్టండి. ఎలాంటి వాటర్ టేబుల్ లేదు కాబట్టి 0. ఓకే సిగ్మా డాష్ ఆఫ్ 11 ఏమవుతుంది? గామా 1 Z1. ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే నెక్స్ట్ సిగ్మా 22 కావాలి. సిగ్మా 22 అంటే ఇదిగోండి ఈ లెవెల్లో కావాలి. ఈ లెవెల్లో పైన ఎవరెవరు ఉన్నారు? క్లే ఉంది, శాండ్ ఉంది. సో ఇద్దరిని కలపాలి. గామా 1 Z1 ప్లస్ గామా 2 Z2. ఇట్ ఈస్ అ టోటల్ లోడ్ ఆన్ దట్. నెక్స్ట్ యూ ఆఫ్ 22 చేయండి. యూ ఆఫ్ 22 చేస్తే ఇక్కడ పీజోమీటర్ పెడితే ఎలాంటి వాటర్ టేబుల్ లేదు కాబట్టి గామా డబ్ల్యూ హెచ్డబ్ల్యూలో హెచ్డబ్ల్యూ అనేది 0 అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సిగ్మా డాష్ ఆఫ్ 22 చేయండి. చేస్తే ఏమవుతుంది? సిగ్మా 22 మైనస్ యూ ఆఫ్ 22 ఈజ్ ఈక్వల్ టు గామా 1 Z1 ప్లస్ గామా 2 Z2 మైనస్ 0, నథింగ్ బట్ దిస్ ప్రోడక్ట్. ఓకే దిస్ ఇస్ స్ట్రాటిఫైడ్ సాయిల్స్ క్లాస్ calculations. ఓకే calculations of stratified soils. నెక్స్ట్ దానికి ఫిగర్స్ గీయడం చూడండి. ఇక్కడ వరకు గామా 1 Z1 ఉంది, ఇక్కడ వరకు గామా 1 Z1 ఉంది, ఇక్కడ వరకు గామా 1 Z1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇది ఎక్స్ట్రా గామా 2 Z2, ఇది కూడా ఎక్స్ట్రా గామా 2 Z2. దట్స్ నెక్స్ట్ థర్డ్ కేస్. ఇంతవరకు మనము ఏమేమి నేర్చుకున్నాము? గ్రౌండ్ వాటర్ టేబుల్లో హెచ్డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము. క్యాపిలరీ యాక్షన్లో హెచ్సి నేర్చుకున్నాము. అంటే ఇవన్నీ కూడా పోర్ వాటర్ రిలేటెడ్. నెక్స్ట్ ఆర్టీషియన్ ప్రెషర్లో హెచ్డబ్ల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయడం. ఓకే ఇవన్నీ కూడా పోర్ వాటర్ కి సంబంధించిన స్పెషల్ కేసెస్. పోర్ వాటర్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ రైట్. సో స్ట్రాటిఫైడ్ సాయిల్ అండర్ ఆర్టీషియన్ ప్రెషర్. ఆర్టీషియన్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ కన్ఫైన్డ్ ప్రెషర్. మీరు చూడండి కింద రాక్ ఉంది, పైన క్లే ఉంది. క్లే ఇంపర్మియబుల్, రాక్ అయితే 0 పర్మియబుల్, 0 అండ్ దిస్ ఇస్ నెగ్లిజిబుల్. సో ఈ రెండింటి మధ్యలో శాండ్ కన్ఫైన్ అయింది, అంటే శాండ్ అనేది బంధించబడ్డది. ఫర్ సపోజ్ ఎక్కడో దూరం నుండి వాటర్ ఫార్మేషన్ అనేది ఇలా వచ్చి ఇక్కడ వాటర్ అనేది ఇలా వచ్చి ఇందులోకి సీప్ అయ్యాడు. ఇందులోకి వచ్చిన వాటర్ అనేది ఈ మీడియం అనేది ఇన్ఫైనైట్ ఎక్స్టెంట్ ఉంది. ఇలా వాటర్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. ఈ వాటర్ ఇక్కడ వరకు రీచ్ అయ్యాయి, అప్ టు ఇన్ఫైనైట్ మీడియం ఇట్ రీచ్డ్. అంటే దానిలో ఎంత ఉందో అంత వాటర్ అనేది, అన్ని వాయిడ్స్ అనేవి ఇప్పుడు శాండ్ లో ఉన్న అన్ని వాయిడ్స్ అనేవి వాటర్ ఇప్పుడు పైనుంచి వాటర్ వస్తున్నాయి, ఎందుకంటే గ్రావిటీ వల్ల. కానీ ఇక్కడ ఉన్న వాటర్ ఎట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆర్టీషియన్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే ఆర్టీషియన్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. సో ఈ ఆర్టీషియన్ ప్రెషర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, రిమెంబర్ ఆర్టీషియన్ ప్రెషర్ విల్ బి ఆల్వేస్ ఇన్ శాండ్. అది కూడా కన్ఫైన్ చేయబడాలి. అంటే ఆల్వేస్ ఇన్ శాండ్ అని కాదు, ఖచ్చితంగా కన్ఫైన్ చేయబడ్డ ఒక సాయిల్లో ఉంటుంది. ఆ సాయిల్ ఏ రెండింటి మధ్య కన్ఫైన్ చేయబడాలంటే క్లే టు రాక్, రాక్ టు రాక్, క్లే టు క్లే. ఓకే ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపర్మియబుల్ టైప్ ఆఫ్ సాయిల్స్ అండ్ సాయిల్ ఫార్మేషన్స్ కాబట్టి. ఓకే సో ఈ కేసులో మీరు కనుక ఆర్టీషియన్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ కేసులో కనుక మీరు ఆర్టీషియన్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ యూ విల్ డూ ఈస్, మీరు ఒకసారి పీజోమీటర్ శాండ్లో పెట్టండి. అది ఎంతవరకు వాటర్ లెవెల్ చూపిస్తే అంత ఆర్టీషియన్ ప్రెషర్ ఉంది, అంటే హెచ్డబ్ల్యూ అంత ఉంది అని.
ఈ శాండ్ లో ఎక్కడ పెట్టినా సేమ్ లెవెల్ వరకు వస్తాయి, అంటే ఈక్వల్ ప్రెషర్ ఉంది అని దాని మీనింగ్. సో ఈ కేసులో ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఇది ప్రీవియస్ గేట్ క్వశ్చన్ అయితే, ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను, మీకు వస్తుందని నేను చెప్పట్లేదు. ఓకే, ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందని నేను చెప్పాను, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆర్టిసియన్ ప్రెషర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాను. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద శాండ్, దిస్ శాండ్ హ్యావ్ ఆర్టిసియన్ ప్రెషర్ ఆఫ్ 2 మీటర్ అబోవ్ గ్రౌండ్ లెవెల్. మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసినా ఆ స్టాండ్ పైప్ అనేది, ఆ పీజోమీటర్ అనేది 2 మీటర్ అబోవ్ గ్రౌండ్ లెవెల్ వస్తుంది. సో అలాంటి కేసులో మీరు ఇక్కడ చూడండి, 6 మీటర్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు అనుకుందాం. ఆ గేట్ లెవెల్లో అడిగాడు. సిగ్మా 6 ఇజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఇక్కడున్న టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి, టోటల్ వెయిట్. సో ఏమవుతుంది, గామా ఆఫ్ క్లే ఇంటూ 4 మీటర్ ప్లస్ గామా ఆఫ్ శాండ్ ఇంటూ 2 మీటర్. సో 19.5 ఇంటూ 4, అక్కడ ఉన్నాయి వాల్యూస్ ఉన్నాయి, మీరు స్క్రీన్ ఆపేసి, అంటే మీరు ఒకసారి పాజ్ చేసి చూడండి, ఆటోమేటిక్గా వస్తాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 115 కిలో పాస్కల్. ఇది పెద్ద టాస్క్ కాదు, టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయడం మనకు పెద్ద టాస్క్ కాదండి. ఓకే, మనకు ఆర్టిషియల్ ప్రెషర్లో కొంచెం డిఫికల్టీ అనిపించే థింగ్ ఏంటి అంటే ఆ పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడం. పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గామా డబ్ల్యూ, హెచ్డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్డబ్ల్యూ అంటే వెదర్ ఇట్ ఈస్ గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ హెచ్డబ్ల్యూ, వెదర్ ఇట్ ఈస్ క్యాపిలరీ రిలేటెడ్ హెచ్డబ్ల్యూ, వెదర్ ఇట్ ఈస్ ఆర్టిషియల్ ప్రెషర్. సో ఈ ఆర్టిషియల్ ప్రెషర్ అనేది హెచ్డబ్ల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, సేమ్ స్టాండ్ పైప్ తో చేస్తున్నాం. మీరు చూడండి, ఇక్కడ చేస్తే 6 మీటర్స్ దగ్గర ఇన్స్టాల్ చేస్తారు, చేస్తే అది 2 మీటర్ అబోవ్ గ్రౌండ్ లెవెల్, అబోవ్ గ్రౌండ్ లెవెల్ 2 మీటర్ ఉంది, అండ్ బిలో గ్రౌండ్ లెవెల్ ఎంత ఉంది, 6 మీటర్ ఉంది కదా. సో హియర్ హెచ్డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 విచ్ ఈస్ 8 మీటర్. 8 మీటర్ అంటే 10 ఇంటూ 6 ప్లస్ 2 విచ్ ఈస్ 80 కిలో పాస్కల్. నెక్స్ట్ parameter sigma dash of 6. Sigma dash of 6 is equal to sigma 6 level minus u of 6 level. చేస్తే ఓవరాల్ గా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 115 minus 80, nothing but 35 kilo pascals. 35 kilo pascal. That's it guys for this video. Okay, yeah, we finished our observations and effective stress concepts. Okay, if anything I forgot I will cover in MCQ లో కవర్ చేస్తాను. ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పాను ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే, సింపుల్, కొన్ని కాన్సెప్ట్స్ నేను MCQ తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. అండ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ కన్సాలిడేషన్ followed by bearing capacity followed by retaining walls, seepage through soils. So that's why. Okay guys, thank you for watching this video, and please subscribe if you are new to this channel, and share the content if you like our video lectures. Okay.